మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ తో జగన్ కు పోలికేంటని ప్రశ్నించారు. విజయవాడలోని స్మృతివనంలో జగన్ పేరు మాత్రమే తొలగించారన్నారు. అంబేద్కర్ విగ్రహం బాగానే ఉందని వెల్లడించారు. అంబేద్కర్ తో పోల్చుకునే జగన్ ఫోటో అక్కడ ఉండటం అంబేద్కర్ వాదులకు నచ్చలేదని, అందుకే పేరు తొలగించినట్లు స్పష్టం చేశారు. చెవులో విషం కుసేవాడు సదర్ రామకృష్ణ అంటున్నాడు. కబ్జా కోర్లు మీకు అందరు తెలుసు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఆక్యుపై చేసి కబ్జా కోర్లు. ఇప్పుడు మా భూమి మా పొలాల నా స్థలం ఆక్యుపై చేశారు, జనం అంతా వస్తాం. పూనికోర్లు కూడా మనకు ఎవరో తెలుసు. వాళ్ళని రాజకీయాల నుంచి తొలగించాలి, బహిష్కరించాలి. రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలన్న వాళ్ళని ఆహ్వానించాలి. దోపిడీదారుల్ని, ముండా కోర్, కబ్జా కోర్, పూనికోర్ని తొలగించాలని నేను అంబేద్కర్ గారి పేరు చదివినట్టుగా ఆయన చదవాలి. ఆయనకు చిన్నది పెట్టుకుంటే తప్పే ఉంది. అదే సైజులో అంబేద్కర్ గారి సైజులో పెడతారా ఆయన లెటర్స్? అది అంత ధర్మం, అది న్యాయం, అది అంబేద్కర్ని గౌరవించడం. అది నువ్వు ఒక రకంగా నేను అంబేద్కర్ స్థాయికి ఎదిగాని అనుకుంటున్నావేమో, చాలా తప్పు. ఆ అహంభావం వదిలేయమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తాను. నా పేరు ప్రచారం కావాలని మానుకుంటే మంచిదని చెప్పి నేను వైసీపీకి విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళు ఎవ్వరు ఏమీ పొరపాటు చేయలేదు, ఓన్లీ తన పేరును తొలగించాలి. మేము కూడా ఎమ్మెల్యేలు మంత్రులు చేసాం, మా శిలాశాసనాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. మేము ఎక్కడ చేసాం అక్కడ ఉన్నాయి. కానీ అది పెద్ద కనపడి ఇప్పుడున్న ఎమ్మెల్యేలను అవమానిస్తే ఎట్లా? ఇంక్లూజివ్గా ఆలోచించకుండా ఎప్పుడు తన గురించే చెప్పండి, తన ప్రచారం చేయండి అని చెప్పే అలాంటి అవలక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు, రాజకీయాల్లో కూడా ఉంటారు, తప్పేం లేదు. డాన్స్తో రౌడీ షీటర్లతో మీటింగ్ పెట్టాడు అని నేను చెప్పాను. నాకు వార్త ఉంది. అసలు ఈ విషయంలో అది ఉందో లేదో నాకు తెలియదు. సమాజంలో గమనించాలి.